వెల్కమ్ టు టీ10. నేను మీ రేవతి. ఇవాళ మనతో మన స్టూడియోలో ఉన్నారు గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడ్ ధర్మనాయక్ గారు. అన్న నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా అన్న? బాగున్నా అన్న. ఇప్పుడు మీరు లంబాడి దాని గురించి మాట్లాడడానికి వచ్చారు. అయితే ఇప్పుడు మరి లంబాడీలకు అసలు భాషకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంటే భారతదేశంలో దాదాపుగా లంబాడీలు ఉమ్, 10 కోట్ల మంది ఉన్నారు. ఉమ్, వీళ్ళంతా వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. ఉమ్, ఎక్కువైతే 12 రాష్ట్రాలు అధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఫస్ట్ తెలుగు భాష దాడి చేస్తుంది లంబాడీ భాష మీద. ఉమ్, కర్ణాటకలో కర్ణాటక దాడి చేస్తుంది, ఉమ్, మహారాష్ట్రలో హిందీ దాడి చేస్తుంది, పంజాబ్లో ఇట్లా అనేక రకాలుగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గుర్తింపు పొందినటువంటి భాష లంబాడీ భాష మీద దాడి చేస్తుంది. ఉమ్, కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. ఉమ్, ఈ లంబాడీ భాష మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి భాష లింక్ అవుతుంది, ఉమ్, దాంతో కొంత కలుషితం అయ్యే పరిస్థితి ఉంది. ఉమ్, కాబట్టి దాడి అనేది అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇంకా కొంతకాలం అయితే భాష కూడా ఉండకపోవచ్చు. ఎందుకనంటే వీళ్ళు లంబాడీ భాష మాట్లాడే భాష పుస్తకాల్లో లేదు. అదే నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చదువు కూడా లంబాడీ భాషలోని చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు? లంబాడీ భాషలో చదువు వస్తే ఏంటిదంటే ఆ భాషను కాపాడబడుతుంది. ఉమ్, ఇప్పుడు కొన్ని పదాలు అటు ఇటు పోయేవి ఉంటాయి, ఉమ్, అది నిర్దిష్టంగా ఉంటుంది భాష. ఉమ్, కాబట్టి ఇప్పుడు తెలుగు పండిత్, హిందీ పండిత్, ఇంగ్లీష్ పండిత్ ఎట్లా ఉంటుందో ఉమ్, అట్లా లంబాడీ పండిత్ అనే ఈ భాష లిపి వస్తే ఉమ్, చదువు అందరికి అందించవచ్చు. ఉమ్, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 2వ తరగతి వరకు తెలుగులో అచ్చుగొట్టి చదువు చెప్తున్నారు, అది నామమాత్రంగానే. ఉమ్, కాబట్టి భాష క్రమేణా దూరమవుతున్న పరిస్థితి ఉంది దేశం మొత్తంగా. కాబట్టి లంబాడీ భాష, బంజారా భాషను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉమ్, అందులో భాగంగానే మొన్న నేషనల్ ట్రైబల్ షెడ్యూల్ ట్రైబ్ ఉమ్, కమిషన్కి ఒక మెమోరాండం ఇచ్చినాం. ఉమ్, ఆ మెమోరాండంలో ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 12 రాష్ట్రాల్లో అధికంగా ఉన్నాం. ఉమ్, దాదాపుగా మిగతా రాష్ట్రాల్లో కూడా కొంత మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ లంబాడీలను వేరే వేరే తెగల్లో కలిపారు. అంటే వేరే ఎస్సీల్లో, ఎస్టీల్లో, ఉమ్, బీసీల్లో, ఓబీసీల్లో, ఉమ్, విముక్తి జాతిలో ఇట్లా అనేక భాషలు కలిపారు. అంటే మొత్తంగా లంబాడీలను చీల్చారు. ఉమ్, అందుకోసం ఆ భాష అనేది కంప్లీట్గా కనుమరుగే పరిస్థితి ఉన్నది. ఉమ్, దానికోసం ఈ లిపి వస్తే ఏంటిదంటే కొంత నిలబడుతుంది. ఉమ్. అది దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే ఇప్పుడు మీరు లంబాడీ భాషకు సంబంధించి లిపి కోసం అని మీరు కొట్లాడుతున్నారు కదా, మరి ఇప్పుడు ఆ లిపి ఎవరు తయారు చేయాలి? అసలు ఏంటిది దాని కథ? చిలుకూరి అమరవర ప్రసాద్ అనే కవి లిపి రాశాడు. ఉమ్, చాలా మందికి ఎంపీలకి వాళ్ళకి కూడా ఇచ్చారు. ఉమ్, అయితే పార్లమెంట్లో ఈ లిపిని ప్రాచుర్యంలో తీసుకురావాలని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి కర్ణాటక ఎంపీలు కానీ, తెలంగాణ ఎంపీలు కానీ ఖచ్చితంగా వీళ్ళ లిపిని కనుగొనాలి అని చెప్పేసి పార్లమెంట్లో కూడా మాట్లాడారు. ఉహు, దాదాపుగా 10 కోట్ల మంది ఉన్నారు. ఉమ్, 30% లంబాడీస్ వేరే భాష మాట్లాడలేరు. ఉమ్, కాబట్టి ఆ లిపి తీసుకొస్తేనే ఆటోమేటిక్గా అనువాదించుకోవచ్చు. ఉమ్, ఆ రకంగా భాషను తీసుకురావాలని చెప్పేసి అనేది ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నాం. అయితే ఈ లంబాడీలను దేశం మొత్తంగా 46 పేర్లతో పిలుస్తున్నారు. ఆహా, 46 రకాల పేర్లతో పిలుస్తున్నారు. లంబాడి, ఉమ్, వణజారా, బణజాల, సుగాలి, ఉమ్, ఇట్లా అనేక పేర్లతో పిలుస్తున్నారు. ఉమ్, ఈ పిలవడం వల్ల ఏంటంటే వీళ్ళు ఒక్కటి కాదనేది వస్తుంది. ఉమ్, కానీ దేశం మొత్తంగా మాట్లాడే భాష లంబాడి, ఉమ్, బంజారా భాష మాట్లాడుతున్నారు. ఉమ్, ఆ భాషను తీసుకొస్తే మాత్రం అభివృద్ధి అవుద్ది అని చెప్పేసి అనేది ప్రధానంగా. దీనికి ఆర్టికల్ ఉంది. ఉమ్, ఆర్టికల్ 350A ఉమ్, ప్రకారంగా ఎవరైతే వాళ్ళు మాతృభాష మాట్లాడతారో ఉమ్, ఆ మాతృభాష మాట్లాడే వాళ్ళకి లిపి కనుగొని ప్రాచుర్యంలో తీసుకురావాలని చెప్పేసి చట్టం చెప్తుంది, ఉమ్, రాజ్యాంగం చెప్తుంది. ఉమ్, కాబట్టి అటువంటి రాజ్యాంగం చెప్పేదానికి కూడా ఇక్కడ అమలు చేయట్లేదు. ఉమ్, కాబట్టి అది అమలు చేస్తే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఎక్కువ మంది ఉన్నటువంటి లంబాడీస్ తెలంగాణ కూడా అధికంగానే ఉన్నారు. ఉమ్. కాబట్టి ఈ తెలంగాణలో మాట్లాడే భాష మీద తెలుగు దాడి కూడా ఉంది. అంటే తెలుగు పదాలు వచ్చేస్తున్నాయి. ఉమ్. ఈ లంబాడీ భాష కలుషితమయ్యే పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడు ఈ లంబాడి భాష పైన దాడి అంటే అసలు ఎట్లా ఏ విధంగా జరుగుతుందన్న? ఇప్పుడు లంబాడీ భాష మీద అంటే మేము ప్రధానంగా ఏక్ జాత్, ఏక్ వాత్, ఏక్ సాత్ అంటే తెలుగులో ఏంటిదంటే
ఒకే జాతి, ఒకే భాష, ఒకే మార్గంలో నడవాలనేది మా భాష మాట్లాడే మాట. ఇప్పుడు ఏక్ జాత్ ఏక్ వాత్ ఏక్ సాత్ అనేది ఇది వేరే వాళ్ళకి అర్థం కాదు, కానీ స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేది అంటే దీని వెనకాల ఒక మన నిర్మాణం ఉందని. అంటే ఒకే జాతి, ఒకే భాష, ఒకే మాట్లాడే వాళ్ళని ఉండాలని చెప్పేసి. దీంతో పాటు జానజో ఛానజో మానజో అంటే గుర్తించు, చర్చించు, ప్రయత్నించు, ఈ పదాలు మనకి లంబాడి భాషలో ఉన్నాయి. ఈ పదాలు ఎవరికి అర్థమైంది? ఎక్కడైనా మీటింగ్లు పెడితే, పంచాయతీ పెడితే దాన్ని బేస్ చేసుకుని మాట్లాడే పరిస్థితి ఉంటది. కానీ అట్లాంటి భాష క్రమేణా దూరం అవుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. కాబట్టి లంబాడి భాషలో భూక్యనే బాటి దీజో అంటే ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకు అన్నం పెట్టు, రొట్టె పెట్టు. ఎవరైతే ఇంకోటి బులాడి పడిగేజైనా వాటి దికాడం, ఎక్కడైతే వాళ్ళకు తోవలేదో వాళ్ళకి రాస్తాను చూపెట్టాలి అని చెప్పేసి ఉంది. ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకు బువ్వ పెట్టు. ఇట్లాంటి కొన్ని పదాలు మా భాషలో స్పష్టంగా, అంటే ఆ సమాజానికి వర్తించే కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు క్రమేణా ఇప్పుడు వచ్చే వాళ్ళకి తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ భాషను కాపాడుకుంటే స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది, ఇతర వాళ్ళకి కూడా అర్థమైంది. కాబట్టి ఆ రకంగా ఈ భాష కనుమరుగే పరిస్థితి అనేది ఉంది. దీంతో పాటు వీళ్ళకి ప్రత్యేకం అన్నట్టు భాష ప్రత్యేకం. అదే నేను ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు లంబాడి భాష దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ లంబాడి భాష అంటే దేశం మొత్తంగా మాట్లాడే భాష ఒకటే భాష, లంబాడి, బంజారా. ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు బంజారా లంబాడి ఒకటేనా? ఒకటే. 56 పేర్లతో పిలుస్తున్నారు అంటంగా, అందుకోసమే వేరే వేరే బంజారా, లంబాడి, సుగాలి ఇట్లాంటి అనేక పేర్లతో పిలుస్తున్నారు. ఆ రకంగా ఎస్టీల్లో, బీసీల్లో, ఎస్సీల్లో కూడా ఉన్నారు. అట్లా మొత్తం ఈ జాతిని మొత్తం కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఈ పాలకులు చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మేమంటున్నది ఏంటంటే ఈ గోర్బోలిని గుర్తిస్తే, అంటే ఈ లంబాడి భాషను, బంజారా భాషను గుర్తిస్తే దేశం మొత్తంగా మాట్లాడే భాష గోర్బోలి. అంటే వీళ్ళకి గోర్ అంటారు. ఓరల్ గా అనేది ఈ పదాలు కాకుండా లంబాడి, బంజారా, వణజారా కాకుండా గోర్ అనే పదం మాత్రం దేశం మొత్తంగా గుర్తించే పదం. కాబట్టి ఆ గోర్బోలిని గుర్తించాలని చెప్పేసి అనేది ప్రధానంగా మేము అంటున్నాం. అటువంటి భాష క్రమేణా ఎట్లా దూరం అవుతుందంటే వీళ్ళది ప్రత్యేకమైనటువంటి తాండా సంస్కృతి సాంప్రదాయం. ఈ తండలో ఏ రకమైన పంచాయతీ వచ్చినా వాళ్ళ భాషలోనే మాట్లాడి 2 రోజులైనా 3 రోజులైనా ఆ 3 రోజులతో తెగేసి క్లియర్ చేసే పరిస్థితి ఉంది. కానీ అదే లంబాడి భాష మాట్లాడేది 3 రోజుల్లో 4 రోజుల్లో పంచాయతీ దింపితే కోర్టుల్లో మాత్రం నెలలు, సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది. అంత మంచి భాష మాట్లాడే, అంత వాళ్ళకు ఏమంటారు ఇన్స్పైర్ చేసి పరిష్కారం చేసే మార్గాన్ని చూపే భాష అది క్రమేణా కనుమరుగే పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళది భాషతో పాటు తిండి ప్రత్యేకం. తిండి కూడా వేరే, వీళ్ళు తినే తిండి కూడా వేరే ఉంటది. వీళ్ళది పెళ్లి వేరే, 3 నెలలు పాటు చేస్తారు. ఇక్కడ చేస్తున్న పెళ్లి ఏంటిది, 2 రోజులు 3 రోజులు పెళ్లి అయిపోతుంది. అట్లా కాదు, లంబాడీలో చేసే పెళ్లి 3 నెలలు ఖచ్చితంగా జరుగుతుంది. 3 కార్యాలు జరుగుతారు. వ్యాయా, నొక్త, అదే విధంగా ఘోట, వ్యాతుడు, ఇట్లాంటి అనేకం పేర్లతో 3 దఫాలుగా చేస్తారు. ఆ పెళ్లి కూడా కనుమరుగై పరిస్థితి. అంటే ఈ తెలుగు రావడం వల్ల అట్లా కొంత నష్టం జరుగుతుంది. ఇంకోటి పుట్టుకతో కూడా ప్రత్యేకమైన 3 రోజులు ఇంటి బయటే పెట్టి వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు అందించి తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చే సాంప్రదాయం ఉంది. వాటితో పాటు చావు ఉంది. చావు కూడా ప్రత్యేకం వీళ్ళది. వీళ్ళకు 3 రోజుల తర్వాత ఒకటి ఖాట్ అనే పేరుతో చేస్తారు. ఇట్లాంటివి అనేక ఉన్న దాంట్లో వీళ్ళ సంస్కృతి వేరు, వీళ్ళ భాష వేరు, వీళ్ళ సాంప్రదాయం వేరు, వీళ్ళ ఆచార వ్యవహారాలంతా వేరు. అటువంటి దాంట్లో ఇప్పుడు క్రమేణా వేరే వాళ్ళు వచ్చి దాడి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు పుట్టుకల్లో బ్రాహ్మణ్స్ వస్తున్నారు, చావుల్లో బ్రాహ్మణ్స్ వస్తున్నారు, పెళ్లిల్లో బ్రాహ్మణ్స్ వస్తున్నారు. ఇది మా సాంప్రదాయం కాదు. ఎందుకని వచ్చిందంటే ఈ భాష మీద పట్టు లేకపోవడం వల్ల ఇతరులను తీసుకొచ్చి ఆ రకంగా ధ్వంసం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ భాషను కాపాడాలంటే, వీటి నుంచి రక్షించాలంటే లిపి కనుగొని దాంట్లో ప్రాచుర్యం తీసుకురావడం తప్ప ఇంకోటి మార్గం లేదు. అది ఇప్పుడు మరి ఈ లంబాడి భాషకు అలాగే ఇప్పుడు పండుగలకి ఎట్లాంటి సంబంధం ఉంటది ఈ రెండిటికి? ఇప్పుడు పండుగలు కూడా మావి
ప్రకృతిని ఆరాధించే పండుగలు. అవునవును. ఓన్లీ ఒక ప్రకృతిని ఆరాధించే తీజ్ పండుగలు. అనే స్టార్టింగ్ రైట్. జరుగుతది. ప్రకృతిని ఆరాధించే పండుగలు అంటే ఏంటిదంటే మా ఫస్ట్ తొలజా భవాని అంటారు. హ్మ్. ఈ తొలజా భవాని ఏంటిదంటే మా అమ్మల మీద వెండి గొలుసు ఉంటది, హ్మ్. ఆ పుస్తెల తాడు ఉంటాయి, రప్యారహర అంటాం, హాసులో అంటాం, హ్మ్. భురియా అంటాం, వాంకడి అంటాం, హ్మ్. సాంకలి అంటాం. హ్మ్. ఇట్లాంటివన్నీ అమ్మ దగ్గర ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి హ్మ్. పూజ చేసేది తొలజా భవాని అంటాం. హుహు. దాన్ని ఇప్పుడు కొంతమంది తీసుకొచ్చి హ్మ్. వేరే రూపం తీసుకొచ్చి పులి రూపమో లేకుంటే ఇంకోటి రూపం తీసుకొచ్చి దేవతలను చేస్తున్నారు. హ్మ్. ఇది మా సాంప్రదాయం కాదు. హ్మ్. ఎందుకంటే అది బయట నుంచి తీసుకొచ్చినటువంటి సాంప్రదాయంతో మళ్ళీ ఇప్పుడు దానికి హ్మ్. నష్టం చేసే పరిస్థితి ఉన్నది. హ్మ్. ఈ తొలజా భవాని అనేది ఓన్లీ అమ్మకు ఆరాధించడం, హ్మ్. ఆ పంటలను ఆ బాగా పండాలని చెప్పేసి కోరుకోవడం, హ్మ్. ఇట్లాంటివన్నీ పండుగ తులజా భవాని. హ్మ్. రెండవది హింగ్లా అనేది ఉంటది. హ్మ్. ఆ రోజే హ్మ్. ఆ పాలపిట్టను దర్శనం చేసుకొని హ్మ్. మొక్కుకునే పండుగ. హ్మ్. ఇట్లాంటివి ఒక 7 దేవతలు ఉన్నారు మాకు. ఆ! తర్వాత మేరామ. హ్మ్. మేరామ ఏంటిదంటే అందరూ బాగుండాలి, హ్మ్. అందరు తిండి దొరకాలి, అందరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఆ మేరమ పండుగ చేస్తారు. హ్మ్. శీతల పండుగ ఏంటిదంటే ఏదైతే పశువులు దూడలను కంటుందో ఆ హ్మ్. పాలను బాగా ఇవ్వాలి, అడవి బాగా అభివృద్ధి చెందాలి. హ్మ్. కాబట్టి ఆ శీతల పండుగను ప్రత్యేకంగా ఆ పాయాసం వండి పూజ చేస్తారు. హ్మ్. ఈ తిండి కూడా సపరేట్. అదేవిధంగా మంత్రాలు ఏంటిదంటే ఈ ఈ అక్కడ దొరికే రాళ్ళు, హ్మ్. 7 రాళ్ళను అక్కడే పెట్టేసి హ్మ్. బొగ్గు పసుపు హ్మ్. పూసేసి మొక్కుకొని ఒక యాటను కోసి తీసుకొచ్చే పండుగ. హ్మ్. దాని తర్వాత తీజ్ అనే పండుగ ఉంది. తీజ్ ఏంటిదంటే 9 రకాల ధాన్యాలు హ్మ్. ఒకే బుట్టిలో వేసి హ్మ్. 9 రోజులు దానికి నీళ్లు పోసి హ్మ్. ఏపుగా పెంచిన తర్వాత ఆ 9 రకాల ధాన్యాల్లో ఏ 5 రకాల బాగా పెరుగుతాయో హ్మ్. ఆ 5 రకాల విత్తనాలు తీసుకుపోయి పొలంలో వేయాలి. ఆహా! ఆ పంటను తీసుకునే పండుగలు అవి. హ్మ్. అటువంటి పండుగల ద్వారా మేము గతంలో ఉన్నటువంటి పండుగలు ఇప్పుడేంటిది కంప్లీట్ గా దూరం అయ్యే పరిస్థితి ఉంది. హ్మ్. దేవుళ్ళు అనే పదమే లేదు మా దగ్గర. హ్మ్. అంతా అమ్మ పేరుతోనే పూజ చేసే పండుగలు. 6 దేవతలు, వాళ్ళని పూజించే 7 దేవతలు, ఆ 7 దేవతలను పూజించే సాంప్రదాయం మాది. హ్మ్. ఇదంతా ఏంటిదంటే ఇప్పుడు బయటికి పోయిన తర్వాత వేరే బ్రాహ్మణ్స్ ఇతర పూజలు వచ్చేసి హ్మ్. ఈ ధ్వంసం చేసేసి హ్మ్. ఇతర దాకా తీసుకెళ్తున్నారు. హ్మ్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆంజనేయ స్వామి, తిరుపతి, హ్మ్. లేకుంటే అయ్యప్ప స్వామి, క్రిస్టియన్స్, ఆ ఆ, ఇతర సిక్కు, హ్మ్. ఇట్లాంటి అనేక దాంట్లో వెళ్ళిపోతున్నారు మా వాళ్ళు. హుహు. ఎందుకని భాష మీద పట్టు లేకపోవడం, బయటి సంస్కృతి తీసుకురావడం, హ్మ్. ఇవన్నీ ఉంది కాబట్టి నష్టం అనేది జరుగుతుంది. హ్మ్. కాబట్టి ప్రధానంగా మా భాష మాకుంటే మాకున్నటువంటి సాంప్రదాయాల్లో చాలా విషయాలు ఏంటిదంటే వాటిని వాళ్ళు కాపాడుకోవడం, వాళ్ళ భాషను వాళ్ళు కాపాడుకోవడం, వాళ్ళ హ్మ్. సంస్కృతిని వాళ్ళు కాపాడుకోవడం, వాళ్ళ పండుగలను వాళ్ళు కాపాడుకునే పరిస్థితి ఉండేది. హ్మ్. ఇప్పుడు వినాయకుడు వచ్చేసిండు తండల్లో. హ్మ్. ఆ వినాయకుడు సాంప్రదాయం మాది కాదు. హ్మ్. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నారు. జై అవును. శ్రీరామ్ అని అనడమే కాదు, హ్మ్. అక్షింతలు కూడా తీసుకొచ్చి తండాలకు ఇచ్చి హ్మ్. పూజలు చేయమంటున్నారు. హ్మ్. అంటే దీనివల్ల మా మా సంస్కృతి, మా పండుగలు, మా ఆచార వ్యవహారాలు మొత్తం అటు తీసుకుపోయి హ్మ్. వాళ్ళ దగ్గర ఆ, ధ్వంసం చేసే పరిస్థితి ఉంది. హ్మ్. కాబట్టి ఇది ప్రధానంగా భాష వల్ల నష్టం జరుగుతున్నది మేము భావిస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు లంబాడి వాళ్ళది ఫుడ్ గాని, ఉమ్, పెళ్ళిళ్ళు గాని, సాంప్రదాయాలు గాని అంటే అందరితో పోలిస్తే మీరు సెపరేట్‌గా ఉంటాయి గదన్నా! సపరేట్. అసలంటే ఎందుకు అట్లా అవి? ఇప్పుడు మా పెళ్లిళ్ళల్లో మోయి అంటారు. హ్మ్. ఈ మోయి అనేది మ వంటకమే అది. ఆ హ్మ్. మోయి అనేది నెల రోజులు తినొచ్చు. హుహు. అట్లాంటివి తీసుకుపోయి తినేది. హ్మ్. కొన్ని వారాల రోజులు తిరిగేది రొట్టె, హ్మ్. ఉల్లిగడ్డ. హ్మ్. వారాలు తీసుకుపోయి తినేది. హ్మ్. ఇప్పుడు వేరే దగ్గర లేదు. హ్మ్. ఇప్పుడు కొన్ని దేవతలను పూజిస్తాం. హ్మ్. అంటే బెల్లము, రొట్టెను చూర్ము అంటాం. హ్మ్. అది మా తిండి. హ్మ్. ఇప్పుడు లాప్సీ అంటాం. ఒక పూజకు చేస్తాం. హ్మ్. పాయాసం చేస్తాం. ఇంగో పూజకు చేస్తాం. హ్మ్. ఇట్లాంటి ఇప్పుడు యాటను కోసి తినే ఇంగో పూజకు చేస్తాం. ఇట్లాంటివి అనేకం వెరైటీస్ దేవుళ్ళ అంటే మా దేవుళ్ళకి వేరే వేరే నైవేద్యం ఇస్తాం. హ్మ్. ఆ నైవేద్యం పోయి ఇప్పుడు ఏమైంది, టెంకాయలు తీసుకొస్తున్నారు, లేకుంటే ఇంక ఇతర తీసుకొచ్చి అట్లా నష్టమే పరిస్థితి ఇప్పుడైతే ఉంది. హ్మ్. కాబట్టి గతంలో ఉన్నది వీళ్ళకి ఇవన్నీ దొరికేటివి కావు. హ్మ్. మిగతా ఇప్పుడు ఏదైతే పూజ చేస్తామో ఊదుబత్తీలు కానీ ఇట్లాంటివన్నీ దొరికేటివి కావు. హ్మ్. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాంతోనే చేసుకునే పరిస్థితి ఉండేది. హ్మ్. అట్లా నష్టం అనేది ఉంది. అసలు ఈ లంబాడి వాళ్ళనేది అసలు ఏం మతం ఏంటిదన్న అసల? లంబాడీలకి మతం అనేది లేదు. హ్మ్. వీళ్ళంతా ప్రకృతిని
వ్యవసాయాన్ని, పశువులను, మేకలను, గొర్రెలను, అడవిని ఆరాధించే పండుగలే వీళ్ళది. కానీ ఇప్పుడు వీళ్ళకి లంబాడి జాతి లేకుంటే గోర్ జాతి లేకుంటే గోర్ సమాజ్ అనే ఒక కాలం పెడితే దానికి మేము టిక్ కొట్టవచ్చు. కానీ ఆ కాలమే లేకుండా నీవు హిందువా ముస్లిమా అని ఆ కాలాలే ఉంటే ఏది కొడతాం మేము? హిందూ అని కొట్టేస్తున్నారు. హిందూ కొట్టేసేటప్పటికి హిందూ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా మేము ఆ బ్రాహ్మణ్స్ కి మాకు అసలు సంబంధమే లేదు. మా పెళ్లిళ్ళకి గాని మా పండుగలకు గాని ఎక్కడ బ్రాహ్మణ్స్ ఉండరు. కానీ ఇప్పుడు వచ్చేసింది శ్రీరామనవమి అని చెప్పేసి ఇతర పండుగలని వచ్చేసి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మా పండుగల సందర్భంగా సెలవులు ఉండవు. మా పండుగల సందర్భంగా ఎట్లా పూజిస్తామో ఇప్పుడు వచ్చే తరానికి తెలిసే పరిస్థితి లేదు. అట్లా మొత్తం తీసుకుపోయి హిందూ మతం అనే పేరుతో దాడి చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మేమంటుంది ఏంటంటే దేశంలో మాది కూడా గోర్ సమాజ్ లేకుంటే బంజారా జాతి అని ఒక కాలం పెడితే మేము బంజారా జాతి అని టిక్ కొడతాం. ఇప్పుడు గుజరాత్ మన జార్ఖండ్ లో సార్నా అనే ఒక ఆదివాసి తెగ ఉంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, అసెంబ్లీ తీర్మానం చేసి మాది సపరేట్, మేము హిందూ కాదని చెప్పేసి సార్నా అనే జాతి పెట్టండి, మేము దాన్ని టిక్ కొడతాం అని చెప్పేసి అంటున్నారు. అట్లా మాది కూడా దేశం మొత్తంగా ఉన్నటువంటి గోర్ జాతి, గోర్ బోలి లేకుంటే గోర్ సమాజ్ ఇట్లా ఒక కాలం పెడితే మేము అట్లా పెట్టొచ్చు. కానీ ఇప్పుడు హిందూ అని చెప్పేసి వాళ్ళ సంఖ్యలో వేసేసుకొని వాళ్ళ దాంట్లో పెట్టేసి మేము చెప్పిందే అంటే కుదరదు. ఇప్పుడు మేము వాస్తవంగా నాన్ వెజ్, మేమంతా ప్రతి పండుగకు యాటను కోస్తాం, ప్రతి పండుగకు కోళ్లను కోస్తాం. మాది సపరేట్ సాంప్రదాయం. అది తీసుకుపోయి మా వాళ్ళు అని చెప్పేసి అంటే ఎట్లా? అట్లా వాళ్ళ దాంట్లో కలుపని ఓన్లీ ఓట్ల రాజకీయం తప్ప ఇంకోటి కాదనేది అనిపిస్తుంది. కాబట్టి మా భాష మాకుంటే దేని మీద ఏముందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అది పరిస్థితి. అన్న, ఈ ఫైనల్ గా ఇప్పుడు మరి మీరు మీ సంఘం ద్వారా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? భారతదేశం మొత్తంగా ఉన్నటువంటి బంజారా లంబాడి జాతికి లిపిని కనుగొని చదువును అందించాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగులో 2వ తరగతి వరకు ప్రింట్ చేసి పాఠాలు బోధిస్తున్నారు. అంటే అది సంపూర్ణంగా బోధిస్తున్నారు అంటే అది కాదు, ఓన్లీ అడప అట్లా బోధిస్తున్నారు. కాబట్టి దేశం మొత్తంగా గోర్బోలి లిపిని తీసుకొచ్చి వాళ్ళను చదివిపిస్తే ఒక బంజారా లంబాడి పండిట్ అని పేరు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి అట్లా వాళ్ళకు ఆ విద్యను అందిస్తే అనేక మంది యువకులకి ఉద్యోగాలు వస్తాయి. వీటితో పాటు ఇతరులు కూడా చదువుకుంటారు, వాళ్ళు కూడా ఉద్యోగం పొందుతారు. అట్లా డెవలప్ అయింది. ఇంకోటి వీళ్ళ ఆచార వ్యవహారాలు, వీళ్ళు బతుకు జీవనం ఎట్లుందో రీసెర్చ్ చేసి సమాజానికి అందించవచ్చు. కానీ ఇవి ఎన్ని తరతరాల నుంచి వచ్చినటువంటి భాష, వీళ్ళ సాంప్రదాయం, వీళ్ళ తాండా సమాజ్ నిర్ణయాలు ఇవన్నీ క్రమేణా కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పా, ఏ సమస్య వచ్చినా 3 రోజుల్లో పరిష్కారం చేసే తాండా సమాజ్ లో పెద్దలు ఉన్నారు. నాయక్, కారోబారి, డావో, నసాబీ, ఈ నలుగురే మీ పెళ్ళున్నా, సావున్నా, పుట్టుకున్నా, ఏ పంచాయతీ ఉన్నా, ఏం చేసినా నలుగురు పరిష్కారం చేసి ఆ తండాలో నడిపేది. కానీ ఇప్పుడు అట్లా లేదు. క్రమేణా బయటకు వచ్చేసింది, అంటే చట్టం వైపు వచ్చేసింది. చట్టం వచ్చేప్పటికి చట్టం చాలా డిలే, అంటే పరిష్కారం చేయడం డిలే చేస్తుంది. కాబట్టి ఈ రకంగా మా భాషను లిపి కనుగొంటే ఇవన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి అనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు తండాల్లో ఉన్నటువంటి టీచర్స్ దూరం నుంచి రావాలంటే కష్టం. అక్కడే చదువుకున్నాడు అనుకో, ఇతర చదువు చెప్తాడు, లంబాడి భాషలో కూడా చదువు చెప్తాడు, పోటీ దాంట్లో వేరే దాంట్లో పాల్గొంటాడు. అది మేము గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తున్నది. అయితే మీరు మొన్న ఇట్లా ఢిల్లీ కూడా వెళ్ళారు కదా, అంటే ఈ ట్రైబల్ షెడ్యూల్ దానికి దేని పర్పస్ అన్నది? నేషనల్ కమిషన్ షెడ్యూల్ ట్రైబ్, అది ఓన్లీ ట్రైబల్ కోసం ఉన్నటువంటి డిపార్ట్మెంట్. అది దేశంలో 750 తెగల కోసం పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్. కాబట్టి మేము తరతరాలుగా ఎన్ని సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, 75 సంవత్సరాలు దాటింది, మా భాషకి లిపి లేదు. మేము గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆర్టికల్ 350A ప్రకారం ఎక్కడైతే ఒక 4000 10,000 వాళ్ళ మాతృభాష మాట్లాడతారో ఆ మాతృభాషలో లిపి కనుగొని చదువు చెప్పాలని చెప్తుంది. కానీ 10 కోట్ల మంది ఉన్నటువంటి లంబాడీలకి, బంజారాలకి లిపి కనుగొనడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి ఇదంతా ఎందుకంటే పాలకుల నిర్లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. పాలకులు వాళ్ళు అమలు చేసే తీరు, అధికారుల తీరు ఇవన్నీ బేసిక్ చేసుకొని ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత కూడా భాష రాకుండా ఉంది, ఆ రకంగా కనుమరుగే పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంగానే అక్కడ మన నేషనల్ కమిటీ మెంబర్ ఆయనకు ఒక మెమరాండం ఇచ్చాం. అదే విధంగా
మాజీ సిపిఎం పార్టీ రాజ్యసభ సభ్యురాలు బృందాకరత్ గారికి ఒక మెమరాండం ఇచ్చాం. ఆమె చెప్పింది ఖచ్చితంగా మీ భాషకు లిపి రావాల్సిందే. ఎందుకంటే ఇంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు, భాష కలుషితం అవుతున్నప్పుడు, హిందీ కలుస్తున్నప్పుడు, కన్నడ కలుస్తున్నప్పుడు, తెలుగు కలుస్తున్నప్పుడు ఆ భాష ఎక్కడ ఉంటది? ఉండదు కదా. అందుకోసం అది సపరేట్ భాష కావాలని చెప్పేసి ఆమె కూడా చెప్పింది. ఖచ్చితంగా ఆ భాష కోసం దేశం మొత్తంగా, రాష్ట్రం మొత్తంగా కొట్లాడి ఆ రకంగా సాధించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీరు చాలా మంచిగా చెప్పారు. లంబాడి భాషకు సంబంధించి మాకు లిపి కావాలి అని మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చూసారు కదా, ధర్మనాయక్ అన్న అంటే లంబాడీలకు వాళ్ళకు ఒక లిపి కావాలి. పాఠ్య పుస్తకాల్లో కూడా స్పెషల్ గా ఆ లంబాడి భాష అనేది యాడ్ చేయాలి అని చెప్పి అన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అన్న ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో అది ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలని నేను మా T10 తరపు నుంచి కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.